హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన భారతదేశంలోని ఎత్తైన జలపాతాలు ఏవి, ఎక్కడెక్కడ, ఏ రాష్ట్రాల్లో ఉన్నవి మరియు వాటి యొక్క ఎత్తులను గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని ప్రముఖ 10 ఎత్తైన జలపాతాలు ఏవనగా, ఫస్ట్ వన్ కుంచికల్ జలపాతము. ఇది కర్ణాటక రాష్ట్రంలో కలదు. ఈ జలపాతం యొక్క ఎత్తు ఎంతనగా 455 మీటర్స్. నెక్స్ట్ వన్ బరేహిపానీ జలపాతము. ఈ బరేహిపానీ జలపాతము ఒడిస్సా రాష్ట్రంలో కలదు. దీని యొక్క ఎత్తు 399 మీటర్లు. నెక్స్ట్ వన్ నోహ్కాలికై జలపాతము. ఇది మేఘాలయ రాష్ట్రంలో కలదు. దీని యొక్క ఎత్తు ఎంతనగా 335 మీటర్లు. నెక్స్ట్ వన్ నోహ్నగీ టియాంగ్. ఇది మేఘాలయ రాష్ట్రంలో కలదు. ఈ జలపాతం యొక్క ఎత్తు 315 మీటర్లు. నెక్స్ట్ వన్ దూద్ సాగర్ జలపాతము. ఈ జలపాతము గోవా రాష్ట్రంలో కలదు. దీని యొక్క ఎత్తు 310 మీటర్లు. నెక్స్ట్ వన్ కైనెమ్ జలపాతము. ఇది కూడా మేఘాలయ రాష్ట్రంలో కలదు. దీని యొక్క ఎత్తు ఎంతనగా 305 మీటర్లు. నెక్స్ట్ వన్ మీన్ ముట్టి జలపాతము. ఇది కేరళ రాష్ట్రంలో కలదు. దీని యొక్క ఎత్తు ఎంతనగా 300 మీటర్లు. ఫ్రెండ్స్, దీనిని గుర్తుపెట్టుకోవడానికి మమ్ముట్టి గారు సూపర్ స్టార్ మలయాళంకి భాషకు సంబంధించి కేరళలో ప్రముఖ సినీ నటుడు ఫ్రెండ్స్ మమ్ముట్టి. ఆ మమ్ముట్టి పేరును కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ మీన్ ముట్టి జలపాతము కేరళ రాష్ట్రంలో కలదు అనేది మనకు వెంటనే స్ట్రైక్ అవుతుంది. అదేవిధంగా ఈ మీన్ ముట్టి యొక్క జలపాతం యొక్క ఎత్తు ఎంతనగా 300 మీటర్లు. నెక్స్ట్ వన్ తలైయార్ జలపాతము. దీనిని గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్, ఎందుకనగా ఇది తమిళనాడు రాష్ట్రంలో కలదు. తలైయారికి తమిళనాడుకి సింక్ ఏదనగా తమిళనాడులో రజనీకాంత్ సూపర్ స్టార్ అతని యొక్క ప్రముఖ మూవీ తలైవా. సో తలైవాను కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే తలయార్ జలపాతము తమిళనాడులో ఉంది అన్న విషయం మనకు వెంటనే స్ట్రైక్ అవుతుంది. దీని యొక్క ఎత్తు ఎంతనగా 297 మీటర్లు. నెక్స్ట్ వన్ బర్కానా జలపాతము. ఈ బర్కానా జలపాతము కర్ణాటక రాష్ట్రంలో కలదు. దీని యొక్క ఎత్తు ఎంతనగా 259 మీటర్లు. లాస్ట్ వన్ జోగ్ జలపాతము. ఈ జోగ్ జలపాతం కూడా కర్ణాటక రాష్ట్రంలో కలదు. దీని యొక్క ఎత్తు 253 మీటర్ల ఎత్తు. Thanks for watching. Follow for more.